లివర్ పూర్తిగా చెడిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, పనికి రాదు అన్న పరిస్థితి నుంచి, బ్రతకడు అన్న పరిస్థితి నుంచి పూర్తిగా అవయవాలన్నీ బాగున్నాయన్న రిపోర్టు ఆయన కృప కదా. ఇలా ఎన్నో జీవితాల్లో కార్యాలు. చచ్చిపోయే వాళ్ళని ఎంతోమందిని బ్రతికించి సాక్షులుగా వాడుకుంటున్నాడండి. సేవకుల్ని సేవకురాళ్ళని చేసిన ఆ దేవుడు. నోరు తెరిచి శాపాలు పెట్టుకోవటం, నీ కర్మ అట్ట కాలింది, నీ దరిద్రం అట్ట అయిపోయింది, నీ కర్మ ఇంతే, ఇక నీ బతుకింతే, ఈ కాదండి. నోరు తెరిచి, నోరు తెరచి ఏం చెప్పాలండి? రోగికి ఏం చెప్పాలి? భయపడకు, వైద్యులు ఏ రిపోర్ట్ అన్నాయని జీవము గల దేవుడు మనకున్నాడు. సింహాల నోళ్లు మూసి అగ్ని బలము చల్లార్చిన దేవునికి ఈ రోగము లెక్క కాదు. మృతులైనటువంటి మనుష్య శరీరంలో తిరిగి సజీవంగా లేపిన దేవుడు మన దేవుడు. రండి ప్రార్థన చేద్దాం, దేవుడే కార్యం చేస్తాడు. అయ్యా నువ్వు భయపడదు, అమ్మా నువ్వు భయపడు, ధైర్యం చెప్పు. చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. కానీ ఏం చేద్దాం? చెయ్యరే. ఏ విషయంలోనైనా సరే నీ కుటుంబ సభ్యులు సమస్యలు ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే, గుర్తుపెట్టుకో. ఆ వ్యక్తి కోసం నువ్వు కలిసి ప్రార్థన చేయండి. వ్యసనపరుడైనా సరే కలిసి ప్రార్థన చేయండి. లాగి ఒక్కటే ఒక తనుదని మారుస్తాడు. అవసరమైతే ఆ మొక్క కూడా మీరే చెప్పండి, దేవా ఒక కోటింగ్ ఇచ్చైనా సరే క్యాండిడేట్ లైన్లో తండ్రి నీకు స్తోత్రం అని. కోటింగ్ ఇస్తాడు, భయపడవాకండి. హల్లెలూయా. కోటింగ్ పడిందంటే లైన్లోకి వస్తాడు. నేను చెప్పేది ఒట్టి కాదు. మనుషులు మార్చలేని హృదయాలు ఎన్నిటినో ఆయన శిక్ష ద్వారా, ఏమండి, శిక్ష ద్వారా రక్షణలో నడిపించాడు చాలామందిని. ఇక్కడ కూర్చున్న సరుకు అంతా కోటింగ్ పడ్డ సరికే. ఆ కోటింగ్ తినకుండా ఎవరు వచ్చి ఇంత మంచిగా అసలు దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకొని వచ్చిన పెద్ద మనుషులు ఎవరు లేరు. దాదాపు అంతా కోటింగ్ తిన్న సరికే. మీరు, నేను కూడా. అది నాకు ఒక టైప్ కోటింగ్, మీకు ఒక టైప్ కోటింగ్. ఫ్యామిలీ మెంబర్స్ మార్పు కోసం కలిసి ప్రార్థన చేయండి. ఒకటే పలకండి. మాట వినని నీ కొడుకు నీ కళ్ళ ముందు కనపడితే, నా కుమారుడా నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, నీ కోసం నా కన్నీళ్లు నా దేవుని దగ్గర ఉన్నాయి, నువ్వు మారతావు, నువ్వు సాక్షి అవుతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు నా దేవుని మయంపరుస్తావురా, నా దేవుడి కన్ను దృష్టి నీ మీద ఉంది అని చెప్పు. నువ్వు వాడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా నువ్వు ఈ మాటే వాడు. కానీ ఇది మాట్లాడతారా? నీ దినం చెయ్య, నీ పాడగట్ట, నీకు పెండం పెట్ట, నీకు లారీ దగ్గర, నీకు బస్సు ఇయే కదా వాళ్ళు తిట్లన్నీ. ఇయేగా అయ్యా మాట్లాడాలి, అయ్యా మాట్లాడాలి. నువ్వు పోతావు రే, నువ్వు అట్లా పోతావు ఇట్లా పోతావు అయ్యా అండి నాశనం అయ్యా పిల్లల్ని అనాల్సింది. నువ్వు ఊరకపోయేవాడు ఎవరో, నువ్వు గాలివాడు అయిపోతావు. నువ్వు అట్ట ఏం పుణ్యం మాటలా, ఏమన్నా దీవెనలా? నోరు తెరిచిన దగ్గర నుంచి దరిద్ర మాటలు మాట్లాడతారు కొంతమంది దరిద్రులు. మిమ్మల్ని కాదు ఈ దరిద్ర మాటలు మాట్లాడే వాళ్ళని దరిద్రులు అంటున్నాను, ఆధ్యాత్మిక దరిద్రులు. నోటికి కళ్ళెం పెట్టుకో, నోటితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నీ బిడ్డతో, నీ భర్తతో, నీ ఇంట్లో, నీ తోడబుట్టిన వాళ్ళతో, నీ తల్లితో, నీ తండ్రితో నువ్వు పలకాల్సిన ఆశీర్వచనాలు పలుకు. నా తండ్రి ఆమెన్ అనకపోతే అప్పుడు అడుగు. ఆమెన్ అంటాడు నా తండ్రి. వాడు మామూలుగా మాట వినకపోతే మంచాన్ని వేసినా సరే వాడు ఒక దారి చేస్తాడు. అవసరమైతే ఆ మొక్క కూడా నువ్వే చెప్పు, ప్రభు వాడు మామూలుగా మాటినే రకం కాదు, ఒక చూపు చూడయా, అవసరమైతే మంచంలో వేసి నేను సేవ చేస్తాను, ప్రాబ్లం లేదు, వాడు అందులో తెలుసుకోవాలి, నిన్ను కలుసుకోవాలి, మారాలి, రైల్లోకి రావాలి ప్రభు. వాము పెట్టండి సలహాలు ఇస్తున్నాడు అనుకోవాకండి. మరి లేకపోతే ఒక్కొక్కటి మామూలుగా మాట్లాడండి, మరి ఏం చేద్దాం? ఒక్కొక్కటి నడమంత్రం అట్లా ఉంటుంది, మిడిమేళం. దేవుడికి అప్పచెబితే ఏ జాయింటో తీసి కూర్చోబెడతాడు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి సంతోషంగా. దేనికి? మాట విన్న వాళ్ళ జాయింట్లు తీసింది. కానీ నేను చెప్పేది, నేను ఏదో మీరు పరధ్యానంగా ఉంటారని నేను నవ్వుతో చెప్తున్నాను, కానీ చాలా భారంతో చెప్తున్నాను. ఏ పరిస్థితి అయినా మనము కలిసి ప్రార్థించినప్పుడు, మనం ఆశీర్వచనం పలికినప్పుడు ఆ వాక్కుని, ఆ మాటని నా తండ్రి ఆమెన్ అంటాడు. ఏ ప్రతికూలతలైనా అనుకూలతలుగా మారిపోతాయి.
కానీ సైతానుగాడు మనకు ఆలోచన రానీడు. ఇప్పుడు నేను చెప్పిన మంచి మంచి ఆలోచనలు రానీడు వాడు. అన్ని దిగజారిపోయిన ఆలోచనలు రప్పిస్తాడు వాడు. సమస్య ఉంటే సమస్యకు పరిష్కారం కూడా ఉంది. ఏమండి, సమస్యకు మించిన వాడు ఉన్నాడు ఇక్కడ. ఆయన పేరు నజరేయుడగు యేసు. అన్ని నామముల కంటే పై నామము అన్ని ఆయన పాదాల కింద ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. నోటిని అదుపులో పెట్టుకొని చేసే భక్తి వ్యర్థము కాదు, కానీ నోటిని అదుపులో పెట్టుకోకుండా చేసే భక్తి వ్యర్థం. ఇది వ్యర్థమైపోయిన భక్తి. రెండవది కింద చెప్తున్నాడు, సంపూర్ణ భక్తి. కింద చెప్తున్నాడు నిష్కళంకమైన భక్తి. ఒకసారి చూడండి, 27వ వచనం చదవండి తొందరగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ఇదిగో ఫస్ట్ చెప్పిన మాట గుర్తుంది కదా, నోటికి కళ్ళం పెట్టుకోవాలి, నోటితో శాపనార్థాలు పలకకూడదు, దరిద్రపు మాటలు పలకకూడదు, శుభం పలకాలి, విజయం పలకాలి, దీవెన పలకాలి, ఆదరణ పలకాలి, ఆరోగ్యం పలకాలి, ఆశీర్వచనం పలకాలి. అంతేకాదు కుటుంబ సభ్యులు రోగులై ఉంటే కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి, మనమే ప్రార్థన చేయాలి, బయటవాడికి భారం ఉండదు, మనదే బాధ్యత, మనదే భారం. మన కన్నీళ్లు దేవుని ముందు ఉండాలి, మనం సాధించుకోగలుగుతాం. ఒకవేళ ప్రభు చిత్తమై ప్రభు తీసుకుంటే మనందరికీ మాట్లాడి చెప్పి తీసుకుంటాడు, దానికి తగిన పరిష్కారం చూపించి తీసుకుంటాడు. అది ఆయన చిత్తమైతే అదే చెప్తాడు. లేదు మీరు మొరపెడుతున్నారు, నా బిడ్డకి సమయం అయిపోయింది, నేను తీసుకుంటున్నానని మీతో మాట్లాడి తీసుకుంటాడు. నా బిడ్డ ఎక్కడుంటే క్షేమమో నాకు తెలుసు, మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నా బిడ్డ ఇంత మించి ఉంటే తనకి క్షేమం కాదు, నేను తీసుకుంటున్నాను చెప్పి తీసుకుంటాడు. లేకపోతే స్వస్థపరుస్తాడు. మొత్తానికి ఏదో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. మీరు గట్టిగా మొర్ర పెడితే పోయే ప్రాణం కూడా అక్కడ ఆగిపోవాల్సిందే, ఆగిపోయింది. జోక్గా నేను చెప్పేది. 8 సంవత్సరాల క్రితం చనిపోవాల్సింది నా తండ్రి, 8 ఏళ్లకు ముందు చనిపోవాల్సింది నా తండ్రి. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం చెబుతున్నాను నేను. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం, డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, రిపోర్టు సర్టిఫికేట్గా, సర్టిఫికేట్ స్కూళ్ళలో ఇస్తారుగా, రిపోర్ట్ ప్రకారం 8 ఏళ్లకు ముందే అయిపోవాలి ఆయన. మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేశా, కుటుంబం అందరినీ కూర్చోబెట్టుకొని ఒకటే ప్రార్థన. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించి బ్రతికించాడు. ఈరోజు నేను అంత కష్టపడి నా తండ్రికి ఆహారం పెట్టి ఆయన చూసుకునే టైంలో ఆయన వెళ్ళిపోయేటట్టున్నాడు. ప్రభువా, నా కోసం మా నాయనను బ్రతికించవా అని అడిగా. నా కోసం ఒక ఛాన్స్ ఇచ్చి నా తండ్రిని బ్రతికించవా అంటే నా ఆశ 8 ఏళ్ళు తీర్చాడు. 8 ఏళ్ళు, 8 సంవత్సరాలు సేవ చేస్తాను ప్రభువా, మా నాన్నకి అవకాశం ఇయ్యని అడిగా. బెడ్ మీద పడ్డాడు, మళ్ళా లేచి సైకిల్ దొక్కేటట్టు చేశాడు దేవుడు. అంటే కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నాకెందుకు, నమ్మితే ధన్యులు, లేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ నేను చెప్పింది నిజం. కన్నీళ్లు గార్చి మోకాళ్ళలోని ఒక్కటే మాట, నీ దయ కలిగితే నేనేం అడుగుతున్నా, నా తండ్రికి సేవ చేస్తానని అడుగుతున్నా, ఒక ఛాన్స్ ఇవ్వు నాకు. 1 ఏడు 2 ఏళ్ళు అవకాశం ఇస్తాడు అనుకున్నా, 8 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చాడు. 8 ఏళ్ల తర్వాత నేనే చలికాలం వస్తుంది, డిసెంబర్ నెల వచ్చింది, ఇప్పుడు ఆయనకి ఇబ్బంది అయిద్దేమో, చలికి స్నానపానాదులకి ఇబ్బంది అయిద్దేమో అనుకున్నా. అంతే, డిసెంబర్ 9 మధ్యాహ్నం భోంచేశాడు, చక్కగా స్నానం చేసుకొని భోంచేశాడు, పండుకున్నాడు. సాయంత్రం 6ంటికి లేచి కూర్చున్నాడు, మళ్ళా పండుకున్నాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో ఫోటో ఉంది రా నాయన, నువ్వు వేయాలనుకుంటే ఇంకో ఫోటో ఉందిరా. చూశారుగా మీరు, మా నాన్న మీకు తెలియదు ఏముందిలే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రార్థనకి జవాబు ఇస్తాడా ఇవ్వడా అంటే, నిజంగా నిండు మనసుతో ఆయన ముందు మోకాళ్ళుని కన్నీరు గార్చి నువ్వు అడుగు, తప్పకుండా ఛాన్స్ ఇస్తాడు ఆయన. తర్వాత మళ్ళా నా అనుమతితోనే మళ్ళా 1 నెల రోజుల ముందు నాకు చూపించి, తెల్లని వస్త్రాలు కట్టుకొని
2 వస్తువులు చేత పట్టుకొని చక 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 నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నాకు దర్శనంలో. ఒక్క 1 month ముందు అంటే ఏంటో తెలుసా, సిగ్నల్ ఇస్తున్నాడు. ఒరే, నీకు తండ్రి అయితే అయ్యాడు, నాకు కుమారుడు రా, నా బిడ్డ అక్కడ ఉంటాం యాతన పడతాడు, ఇంక వద్దు, నువ్వు పర్మిషన్ ఇరా, నేను తీసుకుంటా. ఆ తర్వాత వచ్చింది నాకు ఈ ఆలోచన, ఇబ్బంది పడతాడేమో అని. అలా అనుకున్నా వెళ్ళిపోయాడు. ఒకవేళ నేను ఆ మాట అనుకోకుండా ఏం పర్లా ఇంకా చేస్తానంటే ఇప్పుడు కూడా ఉంచేవాడేమో. కానీ నేను మాట్లాడుతున్న మాత్రం వాస్తవం. సృష్టికర్త అండి ఆయన. 8 ఏళ్ళేంది హిజ్కియాకి అసలు టైం అయిపోయింది లెక్క. హిజ్కియాకి అయిపోయింది. యెషయా అనే ప్రవక్తను పంపించాడు. నా దాసుడు ఏడుస్తున్నాడు, నేను ఉంటానా పోతానా అని, నేను తీసుకుంటానని చెప్పు. తీసుకోవటానికే ఆ బలహీనత పెట్టాను, ఇంకా ఉండదు, నేను తీసుకుంటాలే, నేను ఆయన సమయం అంతవరకే, ఆ మాట చెప్పు అన్నాడు. యెషయా పోయి హిజ్కియాకి ఈ మాట చెప్పాడు, నీవు బ్రతుకవు, దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, కాబట్టి ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు టైం లేదు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడ్చాడు. ప్రభువా యెహోవా, నీ సత్యమును అనుసరించి నీ సన్నిధిలో యథార్థవర్తనుడనే ఎలాగూ నడుచుకుంటున్నో నీవే ఎరుగుదువు ప్రభువా అంటాడు. ఏంది నాయన నీ ఏడుపు, ఇంకా బతకాలని ఉందయ్యా, సరే బతుకయ్యా. ఎన్నేళ్ళు ప్రభువా? 1 ఏడా 2 ఏళ్ళ? మళ్ళీ యెషయాకి చెప్పాడు, నీవు పోయి నా ప్రజల అధిపతి వద్దకు పోయి, హిజ్కియా వద్దకు పోయి, ఇదిగో నీ పితరుల దేవుడు దావీదునకు దేవుడైన వాడు నీతో చెప్పు సంగతులేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. ఓ బతుకుపో, ఇంకా 15 ఏళ్ళు బతుకుపో. ఛాన్స్ ఇచ్చాడు నా దేవుడు. ఎన్నేళ్ళు? 15 సంవత్సరాలు. ఆయన ఇష్టం అండి. అయిపోయింది అన్నదాన్ని మళ్ళా 15 ఏళ్ళు బతికిచ్చాడు. చిరాకు పుట్టిందనుకో 15 ఏళ్ళు ఉండగానే తీసేస్తాడు అవసరం అయితే. ఏందంట వీడు ఎగస్టాలు ఎక్కువైంది, ఇంక ఉంచదలుచుకోలేదంటే 15 ఏళ్ళు ముందే లాగి అవతల పడేస్తాడు. అంటే అర్థమైందా? 15 ఏళ్ళు ముందే. అవసరమైతే అయిపోయినోడికి 15 ఏళ్ళు పెంచుతాడు. అవసరమైతే శూన్యమైపోయిందన్న దానిలో నుంచి సుందరమైన సృష్టిని పుట్టించిన వాడు నా దేవుడు. హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు. కాబట్టి ఏం దిగులు పడద్దు, కృంగిపోవద్దు, నిరాశ గురి కావద్దు. విశ్వాసంతో ప్రార్థన చేయి, పట్టుదలగా ప్రార్థన చేయి, కలిసి ప్రార్థన చేయండి. ఇంటి పరిస్థితులు మారిపోతాయి, ఒంటి పరిస్థితులు మారిపోతాయి, కుటుంబంలోని వ్యక్తుల పరిస్థితులు మారిపోతాయి. నా దేవుడు అలా ఎన్నో కార్యాలు చేశాడు. నేను చెప్తున్నా, నువ్వు మోకాళ్ళేసి పట్టావంటే పోయే ప్రాణం కూడా అక్కడ కొట్టుకుంటూ ఆగాల్సిందే. నువ్వు మోకాళ్ళు నాకు తెలియదు నువ్వు ఆపాల్సిందే అంటే ఇంకా ఆ గుట్టగుట్టలాడుతూ అట్టు ఉండాల్సిందే. తెలివైన వాళ్ళు ఏం చెబుతారు తెలుసా? ఒక అక్క తన అన్నగా చెప్పింది, అన్నా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను తీసుకుంటానంటున్నాడు, నన్ను అప్పచెప్పన్నా అందంట. నన్ను అప్పచెప్పన్నా అందంట ఒక అక్క తన అన్నతో. ఇద్దరు సేవకులే. అన్న చెల్లిని దగ్గర పట్టుకొని, అలాంటి మాటలు అనవాకో, సైతాను గాడు వింటాడు. అలాంటి మాటలు అనవాకు, సైతాను వింటాడు. ఇప్పుడే అప్పచెప్పేది ఏందమ్మా నిన్ను, ఇంకా సేవ చేయాలి మనం, ఇంకా చాలా చేయాలంటే నా వల్ల కాదన్నా, నాకు ఇంకా అవకాశం లేదు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు అప్పచెబితే తీసుకుంటాడు, నువ్వు అప్పచెబితే తీసుకుంటాడు అంటే ఆయన ప్రార్థన చేసి ప్రభు చేతికి అప్పచెప్పినాక పోయిందాం. అప్పటిదాకా అంతే ఉంది.
ఏందనుకుంటున్నారు పరిశుద్ధుల ప్రార్థన అంటే? దేవుని భక్తులు, దేవుని పరిశుద్ధులు, వాళ్ళ ప్రార్థన ఎంత విలువైంది. ఒక మాట అప్పచెప్పానంత వరకు ఆ మనిషి అక్కడే కొట్టగలాడు, అప్పచెప్పిన తర్వాత వెళ్ళిపోయి. భక్తులు చెప్పించుకుంటారు, అయ్యా నా పని అయిపోయింది, ఇక నన్ను అప్పచెప్పండి అని అప్పచెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులు మోకాళ్ళు నా తండ్రి అంటే ఆగిపోవాల్సిందే. అక్కడ తీసుకెళ్ళడానికి వచ్చిన దూతలు కూడా ఆమెతో చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. తీసుకెళ్ళడానికి లేదు, ఆగండి అంటే ఆగిపోవాల్సిందే. పాదు ప్రాణం అక్కడ ఆగిపోయింది. ఆ వేదన చూడలేక మనం అప్పచెపితే పోయిద్ది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? క్లియర్గా అర్థమవుతుందా? అంత పవర్ ఉంటుంది ప్రార్థనలో. మన మోకాళ్ళు ఉనితే ఆయన కృప మేలుకుంటుంది. అక్కడ ఆయన కృప మేలుకుంటుంది. ఆపుతాడు అవసరం. దూతలారా ఆగండి, నా బిడ్డ ఏందో అడుగుతున్నాడు, ఆగండి. నా కుమార్తె ఏడుస్తుంది, ఆగండి. ఏమ్మా, నాకు ఇంకా ఆశ ఉంది తండ్రి, నా తల్లిని కాపాడు తండ్రి, నా తల్లిని కాపాడుతా. సరే రండి, ఇంకొంతకాలం బ్రతకనేయండి అన్న జవాబులు ఎన్నున్నాయో కూడా లెక్కలేదు. నీ ప్రార్థనకు కూడా అలాంటి జవాబులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏం మాట్లాడదాం? నోటిని అదుపులో పెట్టుకొని ఎన్నోసార్లు చెప్పాను, నా బిడ్డలందరికీ నేర్పుకుంటున్నా ఈ మాటని, నేర్పుకుంటున్నా. నోరమ్మా, నోరు జాగ్రత్త, నానా నోరు జాగ్రత్త అయ్యా అని. ఏదైనా సరే మనకు అలివి కాలేదా? మోకాళ్ళు ఉనాలి, నలుగురు కూర్చోవాలి, కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టాలి. ఇంకా బాధ జటిలమైతే ఉపవాసం పెట్టుకోవాలి, తిండి కూడా పక్కన పెట్టాలి. వండవాకండి, ఇంట్లో అన్నాం, కూర్చున్నాం రండి ప్రార్థనలో. నా తండ్రి తేలుస్తాడు దీని సంగతి ఏదో, నా తండ్రి తేలుస్తాడు దీని సంగతి ఏదో, నా తండ్రి తేలుస్తాడు ఈ సమస్య ఏందో. రండి మొత్తం కూర్చున్నారండి, వండవాకండి, ఇంట్లో అన్నాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. జవాబులు పొందానమ్మా. వందల ప్రార్థనలకు, వందల ప్రార్థనలకు జవాబులు పొందా. వెరైటీలుగా చేసుకుంటా ప్రార్థన. తెలుసా, నాకు బాగా పీడించిన సమస్యలు నేను రాసుకుంటా, నోట్స్లో రాసుకొని తీసుకెళ్ళి ఆయన ముందు పెడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా తీసుకెళ్ళి పెట్టాడుగా. రబ్షాకే అనేవాడు పలికిన మాటలు ఒక గ్రంథం, ఒక పేపర్లో రాసి, అదే ఒక చర్మపు కాగితంలో రాసి ఆ తాకీదు ఆయన దగ్గరకు పంపిస్తే హిజ్కియా తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో దాన్ని చదువుతాడు. లెటర్ నాకు కాదు ప్రభా, నీకు రాశాడని. ఏమండి, ఇప్పుడు రాజు ప్రత్యర్థి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రాజు తన సైన్యాన్ని వేసుకొని యుద్ధానికి పోవాలి. కానీ వాడేం రాశాడో తెలుసా? ఆకాశపు ఇసుక రేణువులంత సమూహం మాది, మమ్మల్ని ఎవడు ఆపలేడు. మీ దగ్గరకు వచ్చామంటే మీ దేవుడైన యెహోవాయే మాకు అప్పచెప్పాడు. హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, మీ దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని కాపాడలేడు. మర్యాదగా మాకు లొంగిపోండి అని వాడు మాట్లాడి తాకీదు పంపిస్తే ఆ లెటర్ చూసి హిజ్కియా, అద్దుగో వాడు పంపించినటువంటి ఆ తాకీదుని యెహోవా సముఖంలో పోయి చదువుతున్నాడు. దేవా, రబ్షాకే, సన్హెరీబు దాసుడు రబ్షాకే నీకు లెటర్ పంపించాడు, ఇదిగో చూడని పోయి దేవుని సన్నిధిలో పెట్టాడు. వాస్తవంగా రాజు చేయాల్సిందేంటి? యుద్ధం. కానీ హిజ్కియా రాజు చేసిందేంటి? ప్రార్థన. ఏంటి చెప్పండి? ఏంటి ఎక్కడా? యెహోవా సన్నిధిలోకి వెళ్ళాడు రాసుకొని. అవన్నీ తీసుకొని రాసింది ఆల్రెడీ వాడు పంపించాడుగా, అది తీసుకొని పోయి ఓపెన్ చేసి ఆయన ముందు పెట్టి ప్రార్థనలో కూర్చున్నాడు. నాకు తెలిసి తన తోటి వాళ్ళు ఏమనుంటారో తెలుసా? మన రాజుకి ఏదో మెంటలెక్కినట్టుంది, ఆడి మీద యుద్ధం చేసి సత్యం బతికాం పోరాడాలి. కానీ ఆ లెటర్ తీసుకొని యెహోవా సముఖంలో పోతే ఆయన ఏం చేస్తాడు అంటే, ఏం చేస్తాడో తర్వాత మీకే తెలిసిద్ది. ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో,
ఏ సైన్యాన్ని చూసుకొని వాడు ఓవర్ యాక్షన్ చేశాడో, ఏ బలగాన్ని చూసుకొని వాడు రెచ్చిపోయాడో, మీరు యుద్ధం చేయలేరురా, మీ వల్ల కాదురా అన్నాడుగా. మీ దేవుడు కూడా కాపాడలేడుగా అన్నాడుగా. హిజ్కియా పోయి మందిరంలో కూర్చొని ప్రార్థనలో ఉన్నాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ ఎవరు చేస్తున్నారో తెలుసా? హిజ్కియా కాదు, హిజ్కియా సైన్యము కాదు. వాడు ఎవరిని అన్నాడు? యెహోవాను అన్నాడు. సావుమూడి వాళ్ళు అట్ట మాట్లాడేది ఏమే? అష్షూరు వారి దండుపాళ్యంలోనికి యెహోవా దూత జొరబడి ఒక్క మొత్తు మొత్తితే ఒక రాత్రి తెల్లవారేసరికి 1,85,000 మంది, 1,85,000 మంది. యెహోవా దూత లేచి వెళ్ళి అదిగో ఏ సైన్యాన్ని చూసుకొని వెర్రవిగాడో ఆ సైన్యం మొత్తం అవుట్. ఇంకెక్కడో అక్కడ పోవటమే. అంటే నిజంగా నిద్రపోయారు అనుకున్నారు, పోయారు మొత్తానికి. తెల్లవారు లేచి మనం వానికి తాకీదు పంపించాం, హిజ్కియా ఏ జవాబు చెప్పలేదు. ఇక మనం యుద్ధం చేయటమే తరువాయి, లెండిరా పోదాం పండిరా అంటే ప్రతి గుడారంలో శవాలే, ప్రతి గుడారంలో శవాలే. చూడు, చూపిస్తే చూపించి అది కూడా. ఇంకెక్కడున్నాడు? అవుట్. అయితే ఓవర్ యాక్షన్ చేస్తాడు వీడు. ఇంకంతే సంగతులు. అదిగో ఎక్కడోళ్ళు అక్కడ, యుద్ధం లేదు, ఏమీ లేదు. మరి ఆయనతో పెట్టుకుంటే అంతే. జీవం గల దేవుడు. చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు అని చెప్పాలా? ఫ్యామిలీకి అవసరమైతే ఫుడ్ వండడం ఆపేసేయండి, రండి మొత్తం కలిసి ప్రార్థన చేద్దాం. నా దేవుడు కదులుతాడు. మన వల్ల కానిది ఆయన వల్ల, మనం చేయలేనిది ఆయన, మనకు సాధ్యం కానిది నా తండ్రికి సాధ్యమైంది. రండి ఆయన సముఖంలో మోకాళ్ళు వేద్దాం, రండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, రండి అని కూర్చో. నీ దేవుడు ఉన్నవాడా లేనివాడా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. నీ దేవుడు సజీవుడా మరణించినోడా? ప్రజెంట్ సజీవుడా మృతి నందు ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? సమాధి తెరవబడి బయటకు వచ్చి ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగునుగా. బలహీనుడా బలవంతుడా? జ్ఞానవంతుడా జ్ఞానశూన్యుడా? ప్రేమ గలవాడా ప్రేమ లేనివాడా? నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఆయన వాక్యాలు నెరవేరుస్తాడా అబద్ధాలా? నమ్మకమేనా? విశ్వాసమేనా? అట్లయితే నువ్వు చేయాల్సిన పని అదే. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. ఆమేన్. ఓకేనా? అంశం విలువైంది, పాయింట్ విలువైంది, మీకు ఉపయోగపడదు. అందుకని ఇక్కడ స్టాండ్ వేసా. ఇప్పుడు స్టాండ్ తీస్తున్నా, ముందుకు వెళ్తున్నా. ఇక దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాటలు సీరియస్గా తీసుకుంటారా? ఇట్టిని వదిలిపెడితే మీ కర్మ, నాకు సంబంధం లేదు. నేను ఎట్లా బయటపడతారో చెప్పా. అయినా సరే కొంతమంది బాగా విన్నట్టుగానే ఉంటారు కానీ ఫాలో అవరు. అవనప్పుడు చేసేది మోస్తారు. నేను చెప్పినట్టు వింటే దించుకుంటారు, బరువు బయటపడతారు. ఎందుకంటే చాలా కార్యాలు చూశాను, అనుభవించాను. అనుభవం లేకుండా నేను చెప్పట్లా, సాక్ష్యం కూడా చూపించాను.
అన్ని ఆసుపత్రులు తిరిగి లేని సమాధానం దేవుని సన్నిధిలో దొరికింది. ఇంకేం కావాలి? ఇంకెన్ని చెప్పాలి? రైట్. ఫస్ట్ వ్యర్థము కాకుండా మన భక్తి నిలవాలి అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, నోటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. అయిపోయింది. రెండవది పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏమిటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా చూసుకొనుట. ఇది రెండవది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, నిష్కళంకమైన భక్తి అన్నాడంటే కళంకంతో ఉన్న భక్తి కూడా ఉందన్నమాట. కొంతమంది భక్తి కళంకంతో ఉందట. ఎలా కళంకమైందంటే ఆ భక్తిలో ప్రేమ లేదు. ఆ భక్తిలో ఏమి లేదు? ప్రేమ లేదు. రెండవది పవిత్రత లేదు. ప్రేమ దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా పవిత్రముగా తన్ను తాను కాపాడుకొనుట. ఇది నిష్కళంకమైన భక్తి. ఈ రెండు విషయాల్లో బ్యాలెన్స్ మిస్ అయ్యి నేను భక్తి గలవాణ్ణి అనుకుంటే మోసపుచ్చుకున్నట్టే. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా కీలకం. ఫస్ట్ నోరు సంగతి చెప్పాను. నోటిని కాచుకోకుండా, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ఎట్లా పడితే అట్లా వ్యవహరించి నేను భక్తి గలవాణ్ణి, భక్తి గలదాన్ని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. రెండవది నిష్కళంకమైన భక్తి ఏది, పవిత్రమైన భక్తి ఏదంటే ఒకటి దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. రెండవది ఇహలోక మాలిన్యము, ఈ లోక మురికి, ఈ లోక సంబంధమైన అపవిత్రత అంటకుండా సేవ్ చేసుకోవాలి, తమను తాము కాపాడుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఇది కూడా పరిశీలించుకోవాలి. సాటి మనిషి పట్ల తగినంత ప్రేమ నేను కలిగి ఉన్నానా లేదా? చేయగలిగినంత మేలు పొరుగువారికి చేస్తున్నానా లేదా? నా మట్టుకు నా గురించి నేనే బతుకుతున్నానా, లేకపోతే 10 మందికి ప్రయోజనకరంగా బతుకుతున్నానా అన్న పరిశీలన కూడా ఉండాలి నాయన. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? ఇంక అయిపోయింది, ఇక తొందరగా ముగిస్తాం. దేవునికి స్తోత్రం. చెప్పాలన్న అసలు పాయింట్ అందించాను మీకు. ఇప్పుడు ఈ రెండవది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. పవిత్రమును నిష్కళంకమునైన భక్తి దేవుని ఎదుట ఏదన్నా ఉంది అంటే దీనులను, అన్నార్తులను ఆదరించుట, ఈ లోక మురికి అంటకుండా మనల్ని మనం కాపాడుకోవటం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏమనగా ప్రేమతో నిండి ఉండుట, పవిత్రతను కాపాడుకొనుట. నేను దేవుని భక్తుణ్ణి, దేవుని భక్తురాలిని అని విచ్చలవిడి జీవితం జీవించకూడదు. నేను దేవుని భక్తుణ్ణి, భక్తురాలిని అంటే ఆ భక్తికి తగిన నోరే కాదు, ఆ భక్తికి తగిన బతుకు కూడా ఉండాలి. అర్థమైందా? ఏముండాలి? ఆ భక్తికి తగిన బ్రతుకు కూడా, భక్తికి తగిన నోరు, భక్తికి తగిన బ్రతుకు. ఓకేనా? ఆఖరికి మనం కట్టే వస్త్రంలో కూడా బ్యాలెన్స్ ఉండాలని బైబిల్ చెప్పింది. నేను చెప్పాలా? బైబిల్ చెప్పింది. కావాలంటే చూడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తొందరగా చూడు, టైం అయిపోయింది. మళ్ళీ రేపు కూటం ఉంది, మళ్ళీ బుధవారం కూటం ఉంది. నాకు వరుస కూటాలు ఉన్నాయి, మీకేం శుభ్రంగా వస్తారు. తొందరగా చూడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచట చూడు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు భక్తులకు తగినట్టుగా సత్క్రియల చేత దైవభక్తి గలవారమని చెప్పుకుంటున్నారు కదా, అందుకు తగ్గ వస్త్రం కూడా ఉండాలక్క. అన్నా, కోతేషాలు వేస్తే కుదరదు అంటాడు. అది అక్కడ పాయింట్. డైరెక్ట్గా కోతి చేష్టలు చేస్తే పద్ధతి కాదు. మనం భక్తులం, మనకు వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉండాలి. తిక్కలుగా ఉండకూడదు.
వెరైటీ వెరైటీ వేషాలు ఇక నేను వర్ణించలేను. ఆ చండాలం అంతా మీకు తెలుసు. ఈరోజు పరిస్థితులు ఎట్లా వచ్చినాయో. కొంతమంది చక్కగా ఇడదా గుట్టించుకుంటారు జాకెట్, ఇక్కడదా పెట్టుకున్నారు. కొంతమంది మళ్ళీ ఏడదాకా పెట్టి మళ్ళీ హల్లెలూయా స్తుతి. మీకు ఇక వర్ణించడం బాగుండదులే. మీకు ఆల్రెడీ తెలుసు ఒక స్త్రీ ఒంటిని ఎలా కప్పుకోవాలో మీకు తెలుసు. తమ్ముడా, మనం వేయాల్సిన బట్టలు కానీ మన విధానాలు కానీ భక్తులకు తగ్గట్టుగానే మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ మన హెయిర్ స్టైల్ కానీ అన్ని క్రమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పురుషులకి చెప్తున్నా, స్త్రీలకి చెప్తున్నా. నేను దేవుని భక్తి కలిగి ఉన్నాను, నేను పిచ్చి వేషాలన్నీ వేస్తానంటే కుదరదు. నిన్ను చూసినప్పుడు దైవభక్తి గల స్త్రీ, దైవభక్తి గల పురుషుడు అని చెప్పుకోవడానికి తగిన విధమైనటువంటి వస్త్రాన్ని కూడా ఇక్కడ మాట్లాడాడు. కొంతమంది అంటారు పైన గెటప్తో అవసరం ఏముంది బ్రదర్, లోపల సెటప్ ముఖ్యం కానీ అంటారు. ఏమండి, పైన గెటప్తో నిమిత్తం లేదంటే లోపల సెటప్ కరెక్ట్గా ఉండాలంట. నేను చెప్తున్నా, లోపల సెటప్ కరెక్ట్గా ఉంటే పై గెటప్ కూడా బ్యాలెన్స్గానే ఉంటుంది. లోపల సెటప్ చెడిపోతేనే పై గెటప్పులు మార్పులు వచ్చేది. తెలివైన వాళ్ళు మీకు పెద్ద వివరించి చెప్పాల్సిన అవసరంలా. కొంచెం వేసే బట్ట జాగ్రత్తగా చూసుకొని కట్టండి. నిన్ను చూస్తే నీ ఇంట్లో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ దైవభక్తి కలిగిన తల్లి అనేటట్టు, దైవభక్తి గలవాడు, దైవభక్తి కలిగింది. తండ్రి సన్నిధి నుంచి ఏదైనా అత్తగారింటికి ఆడపిల్లలు పోయినా దరిద్ర వేషాలు వేయొద్దు, నా గాలి తీయొద్దు. ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చిన సరుకు, ఎవరు ఈ మనిషిని పెంచి దిగింది అన్నట్టు ఉండాలా. దరిద్ర వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు, చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. అర్థమైందా? తండ్రి సన్నిధి అమ్మాయి అని అంటే ఎగిరి గంతేసి చేసుకోవాలా. తండ్రి సన్నిధి అబ్బాయి అంటే ఎగిరి గంతేసి పిల్లనియాలి. హల్లెలూయా. ఎందుకు భక్తిగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, వాక్యానుసారంగా ఉంటారు, క్రమము కలిగి బ్రతుకుతారు అనే సాక్ష్యం ఉండాలి. ఒట్టి వేషధారణ చేయమంటలా, హార్ట్ఫుల్గా మార్పు చెందండి. ఆడపిల్లలు వస్త్రధారణ జాగ్రత్తమ్మా. నా తల్లులు, బంగారు తల్లులు, పనికి మాలిన ఒంటికి అత్తకపోయే యోధురా అమ్మ. కొంతమంది అట్లాంటి చండాలపై వేసుకొని వచ్చి పరిచర్యలో ఉంటున్నారు. అట్లొద్దమ్మా. ఆడపిల్లలు జాగ్రత్తగా చూసుకోండిరా. మీరు వేసుకునే బట్టలు మిగిలిన వాళ్ళకి మాదిరిగా ఉండాలి. ట్రెండ్ను చూసి ట్రెండ్లో పడి నువ్వు కొట్టుకుపోవాకు. నువ్వు చచ్చిన చేపవు కాదు, నువ్వు బతికున్న చేపవి, దేవుని చేత బతికించబడిన చేపవి. నువ్వు ఏటికి ఎదురీదాలి? లోకానికి ఎదురీదాలమ్మా. నువ్వు లోకానికి ఎదురీదాలయ్యా. నువ్వు చచ్చిన చేప నీటికి పడి కొట్టుకొని పోయిద్ది, బతికిన చేప ఏటికి ఎదురీదిద్ది. నువ్వు బ్రతికించబడ్డావు గనుక నీ పవిత్ర ప్రవర్తన మిగిలిన వాళ్ళకు కూడా మాదిరిగా ఉండాలి. ఆ అమ్మాయి ఉంటుందిరా, ఆ అమ్మాయిని చూస్తే ఏందోరా ఒక భయం కలిగిద్దిరా. అంత పవిత్రంగా ఉంటుందిరా ఆ అమ్మాయి బట్టలు కానీ, అమ్మాయి ప్రవర్తన కానీ, అమ్మాయి వ్యవహారం కానీ. 2 చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. మన కాలేజీ మొత్తంలో వెతికినట్టు అంటే అమ్మాయి లేదురా అనే సాక్ష్యం తెచ్చుకోవాలిరా తల్లి. మన కంపెనీ మొత్తం వెతికిన అలాంటి ఆడపిల్ల కనపడదు. మన కొలీగ్స్లో ఎంతమందిని వెతికిన అలాంటి వాడు కనపడ్డా, అలాంటి ఆమె కనపడదు. వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళ మాట తీరు వేరు, వాళ్ళ వస్త్రధారణ వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ వ్యవహార శైలి వేరు, వాళ్ళ పవిత్రత వాళ్ళు కనపడతానే ఉంటుంది. అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళనే సాక్ష్యం రావాలి. అది ఇక్కడ చెప్తుంది. ఇహలోక మాలిన్యము, ఆ మురికి అంటకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంతమంది వేసే విపరీతమైన వేషాలు మనం వేయొద్దురా తల్లి, వేయొద్దమ్మా. ఆడాళ్ళకి చెప్తున్నాను, మగాళ్ళకి చెప్తున్నాను, జాగ్రత్త. చిన్నపిల్లలకి సెల్ ఫోన్లు అలవాటు చేశారు బాగా. పసిపిల్లలకి ఈ సందర్భంలో ఆమెకు కూడా చెప్తున్నాను, వినండి. పసిపిల్లలకు సెల్ ఫోన్స్ అలవాటు చేశారు. వాళ్ళకి కొన్ని మెదడు సంబంధిత సమస్యలు వస్తున్నాయి. వాడే నోరు మోస్తాడులే, ఆ సెల్ ఫోన్ ఇస్తే ఆ బొమ్మలు చూస్తే ఆడుకుంటాడని తల్లులు తెలివి తక్కువ అయి ఆ సెల్ ఫోన్లు ఇచ్చి బరువు తగ్గించుకుందాం అనుకుంటున్నారు. బిడ్డలకి మైండ్ పోతుంది. చాలామంది రిపోర్ట్స్ వస్తున్నాయి. హాస్పిటల్లో చేర్చబడతా ఉన్నారు, నా దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు పిల్లలు. నిన్న కూడా ఒక పసిబిడ్డను తీసుకొని వచ్చారు.
నిన్న కూడా ఓ పసిబిడ్డను తీసుకొని వచ్చారు. వాడికి సెల్ ఫోన్ అలవాటు చేశారంట. చిన్న బాబు, ఒక 5 ఏళ్ల లోపు ఉంటాడు. వాడు అలవాటు చేశారు. వాడు ఇప్పుడు స్థిమితంగా లేడు. పిల్లలు జాగ్రత్త, వాళ్ళకి సెల్ ఫోన్లు అలవాటు చేయొద్దు. వాళ్ళకి ఆటలు వేరేవి అలవాటు చేయండి, కానీ సెల్ ఫోన్ అలవాటు చేయొద్దు. మీ పిల్లల్ని పాడు చేసుకోవద్దు. నా ధర్మం నేను చెప్పా. ఇహలోక మాలిన్యం అంటకుండా మన ప్రవర్తన కాచుకోవాలి. 2, 3వది ప్రేమ కలిగి నడుచుకోవాలి. నోరు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, ప్రేమ. మనకుంది, మనం తిన్నాం, కానీ మనది మట్టిపాలు. మనకున్నది నలుగురికి పెట్టాం, అది గ్రంథంలో రాయబడిద్ది, అది మన పాలు. అర్థమైందా? మనకుంది, మనం తిన్నాం, అది మట్టిపాలు. మనకున్నది నలుగురికి పెట్టాం, అది నా దేవుడు రాసుకుంటాడు. భక్తుల దగ్గర ఉండే లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ఏంటో తెలుసా? చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం. నేను నిజంగానే ముగించబోతున్నాను. ఇదిగో పైకోళ్ళు లేచాను. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలియను భక్తిపరుడు ఉన్నాడు. భక్తిపరుడు అని చెప్పాడు అక్కడ. అతడు కైసరలో ఉన్నాడు. చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 3 చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు, ప్రజలకు బహుధర్మం, కుటుంబంతో కలిసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. బహుధర్మం. అతడు దీనులకు చేసినటువంటి ఆ ధర్మ కార్యం, ఆ ప్రేమ కలిగి చేసిన సేవ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరిందని దూతొత్తి చెప్పాడు. చూడు, కింద చదువు. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. 3వ వచనంలో చూడండి. 4వ వచనం. 4వ వచనం చదువు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఒక మనిషికి పట్టడన్నా మనం పెట్టింది దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరింది. ఒక ఆడపిల్లకు ఒక చిన్న చీర ఇచ్చింది, దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేర్చబడింది. ఒక తల్లిదండ్రులు లేని అభాగ్యులైన పిల్లలకి అంత 2 జతల బట్టలు కొనిపెట్టింది, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. మనం ప్రేమ కలిగి చేసేటువంటి సేవ మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు రాసుకుంటాడు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. వస్త్రహీనుడనై ఉంటిని, మీరు నాకు వస్త్రం ఇచ్చితిరి. రోగినై ఉంటిని, చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నన్ను దర్శించారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, మీకోసం నిర్ణయించబడిన నిత్య జీవంలో ప్రవేశించండి అంటాడు రేపు. ప్రభువా, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దాహంగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు వస్త్రహీనుడవై ఉన్నావయ్యా, నువ్వెప్పుడు జైల్లో పడ్డావయ్యా అని పరిశుద్ధులు అడిగితే ఆయన చెప్తాడట, ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిరి గనుక మీరు నాకు చేసినట్టే. మనం చేసేటువంటి కార్యములు, మనం చూపే ప్రేమ మనుషులకు కాదమ్మా, అది డైరెక్ట్గా దేవునికే అందుతుంది. ఆయనే అన్నాడు మత్తయి సువార్తలో, నాకు చేసినట్టే. చూస్తారా వచనం? చూశారుగా చాలా సార్లు. 25వ అధ్యాయం 40వ వచనం. 25:40 రాసుకోండి, ఇంకా నాకెళ్ళి చూడండి, అయిపోయింది. 25:40 మత్తయి సువార్త. అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. బిడ్డలారా, కొంతమంది ఆడపిల్లలు వాష్రూమ్స్ కడుగుతారు. మీరు వెళ్ళి వాడుకొని వచ్చిన వాష్రూమ్స్ ఆడపిల్లలకు అడుగుతారు. మీకు తెలుసా, మీకంటే అఫీషియల్గా బ్రతికేవాళ్ళు వాళ్ళు, మీకంటే అఫీషియల్గా బ్రతికేవాళ్ళు వాళ్ళ రేంజ్కి మీరు సరిపోరు. అలాంటి పొజిషన్లో ఉన్నోళ్ళు అక్కడ బాత్రూములు కడుగుతా ఉన్నారు. ఎందుకో తెలుసా? మీకు సేవ చేస్తే క్రీస్తు సంఘమునకు సేవ చేసినట్టు, అది సాక్షాత్తు క్రీస్తు శరీరమునకు అనగా యేసుకే చేసినట్టు ఫీల్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు. అదే నిజం. మీరు వాష్రూమ్కి వెళ్ళి వాడుకొని వస్తే అది శుభ్రం చేస్తా ఉన్నారు కొంతమంది తమ్ముళ్ళు. దేన్ని బట్టి చేస్తున్నారో తెలుసా? వాళ్ళు మీకంటే బాగా బతికేవాళ్లే, కానీ దేన్ని బట్టి చేస్తున్నారో తెలుసా? మీరు దేవుని శరీరము, యేసుక్రీస్తు సంఘము, దేవుని పరిశుద్ధులు. మీకు ఉపచారం చేస్తే నా యేసయ్యకే చేసినట్టుగా ఫీల్ అయి చేస్తా ఉన్నారు వాళ్ళు.
గడి కొట్ట వాళ్ళ కోసం, గడి కొట్ట. మనం ప్రేమ కలిగి చేసే సేవ దేవుడు రాసుకుంటాడట. ఏ రోజు ఎంతమందికి ఎన్ని రకాలుగా మనం మేలు చేశామో. ఒక సత్యదర్శనం పుస్తకం ఒకళ్ళకి ఇస్తే వాళ్ళకి సువార్త అందించినట్టు. ఏమండి, 10 రూపాయలు పెట్టి ఒకళ్ళకి అంత అన్నం ప్యాకెట్ ఇస్తే వాళ్ళకంతా అవి మొత్తం నువ్వు చిన్నది చేయి పెద్దది చేయి మొత్తం. ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. మన పాపాలేమో తన వీపు వెనక వేస్తాడంట, మనం చేసిన సత్క్రియలేమో తన గ్రంథంలో రాస్తాడట. మంచి యేసయ్య కదా, మంచి యేసయ్య కదా. మన దోషాలేమో వీపు వెనక వేస్తాడంట, మనం చేసిన సత్క్రియలు తన గ్రంథంలో రాసుకొని పెట్టుకుంటాడు. మూడవది, ఈ 3 విషయాలు చాలు. 4వది ఈసారి ఎప్పుడన్నా చెబుతాను, టైం లేదు. అలా లేచి నిలబడండి. మాట్లాడొద్దు, మర్యాదగా లేచి నిలబడండి. సైలెంట్గా నిశ్శబ్దంగా లేచి నిలబడండి. నేను లేవమంటే మీటింగులు పెట్టుకుంటా లేగుతారు తొందరగా. మూడు సంగతులు చెప్పాను. నంబర్ 1 నోరు, నంబర్ 2 బ్రతుకు. బ్రతుకు బ్రతుకు చెప్పండి, అందరూ చెప్పండి. నంబర్ 1 నోరు, చెప్పండి అందరు పెద్దగా. నంబర్ 1 నోరు. ఆ నోరే ఇప్పుడు సౌండ్ డౌన్ అయింది. ఇక్కడ సౌండ్ డౌన్ గానే ఉంటుంది, ఇళ్ళ కాడ ఆగట్లా. అది నంబర్ 1. నంబర్ 2 బ్రతుకు, క్యారెక్టర్, లైఫ్ స్టైల్, జీవన విధానం, భక్తి పరులకు తగిన విధంగా మన సమస్త ప్రవర్తన ఉండునట్లు జాగ్రత్త పడాలి. నిన్ను చూసి అవతలి వారు భక్తి నేర్చుకోవాలి, ఆత్మీయత నేర్చుకోవాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి, వస్త్రం కట్టడం నేర్చుకోవాలి, ప్రవర్తన నేర్చుకోవాలి నిన్ను బట్టి. 2 మూడవది ప్రేమ. మూడవది ఏంటి? ప్రేమ. భక్తిలో ఈ మూడవది చాలా కీలకమైంది. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ కలిగి ఉన్నాడు దేవుణ్ణి కలిగి ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా నడవండి. ఇక్కడ ఉన్నాళ్లలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేదా? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందలేదా? యేసయ్య రాకడొస్తే బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఇట్లా కదిలించండి, కదిలిస్తానే ఉండండి. అదిగో చేతులు కదిలిస్తా ఉన్నవాళ్ళు అలాగునే యేసయ్య రాకడలో ఎత్తబడతారు. వాళ్ళు ఎత్తబడతారు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడ్డారు. వాళ్ళ పాపాలని యేసు రక్తంలో కడిగేసుకున్నారు బాప్తిస్మం ద్వారా. దించండి. ఇంకా పొందనోళ్ళు మీరు ఇంకా పాపులుగానే ఉన్నారు. ఆ పాప భారం మీ నెత్తినే ఉంది. అది ఇంకా మీరు కడిగేసుకోవాలా అంటే బాప్తిస్మం పొందలా. కాబట్టి రాకడలో మీరు విడవబడే అవకాశం ఉంది. కాబట్టి మీ పక్కనున్న పరిశుద్ధుల్లాగా మీరు కూడా ఎత్తబడే గుంపులో ఉండాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధులై పరిశుద్ధురాండ్రై సిద్ధపడాలి. నా ధర్మం నేను చెప్తున్నా.